నాన్న ముఖేష్ అంబానీ బాగా ఉన్నాడు కదా, అంటే ప్రపంచంలో అందరిగా ఉన్నాడు కదా. నేను నిన్న యూట్యూబ్ లో చూసిన, అంత ఉన్నాడు అయినా కానీ నాన్ వెజ్ తినడంట, డ్రింక్ చేయడంట, తాగడంట, మొత్తం ప్యూర్ వెజిటేరియన్ అంట. అన్ని కూరగాయలు అంతా వెజ్ తింటాడంట. మరి అంత డబ్బులు ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా, అన్ని తినొచ్చు కదా, ఎందుకు తినడు? మంచిగా తినొచ్చు తాగొచ్చు అంటున్నావా? మనమేమో ఉన్నది ఒకటే జీవితం, తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా. ముఖేష్ అంబానీ సరే, ముఖేష్ అంబానీ కాకుండా డబ్బులు వాళ్ళే సరే, వాళ్ళు జీవితం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఎంజాయ్మెంట్ కాదు. ఇప్పుడు బాగా డబ్బు ఉంది, వాళ్ళ మీద ఆధారపడి ఎంతమంది బతున్నారు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి హెల్త్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంజాయ్మెంట్ కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు వాస్తవానికి అయితే వెజిటేరియన్ పాటించే వాళ్ళు కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు బతుతారు. ఈ నాన్ వెజ్ డ్రింక్ అవన్నీ కొంచెం ఆయుష్ తక్కువనే వీటి వల్ల, అవి తినడం వల్ల తాగడం వల్ల. కాకపోతే అన్నట్టు ఎంజాయ్మెంట్ చేస్తారు. కాకపోతే ఆయన ఏంటంటే మొత్తం వెజ్ తింటున్నాడు. ఆయన ఏంటంటే ఫస్ట్ హెల్త్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, లైఫ్కి హెల్త్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బాగా డ్రింక్, ఇప్పుడు అంటే ముఖేష్ అంబానీ ఒక్కడే కాదు, వేరే వాళ్ళే సరే, బాగా తాగి ఎంజాయ్ చేసి అలవాటు ఉందనుకో, యాక్సిడెంట్ జరగచ్చు, ఏమన్నా యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు. అవన్నీ తాగడం వల్ల తినడం వల్ల తొందరగా కొంచెం ఏంది లివర్ ఖరాబ్, బాడీ లంగ్స్ ఖరాబ్, ఎన్నో ఉంటాయి. ఇక అట్లా తక్కువ ఆయుషే ఉంటుంది. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు హెల్త్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కనుక అన్నీ పాటిస్తున్నాయి. ఆయన అన్ని తెలిసినోడు కదా, కొంచెం మంచి నాలెడ్జ్ పర్సన్ కదా. ఆయనకి ఏంటంటే డబ్బు ముఖ్యం కాదు, హెల్త్ ముఖ్యము, లైఫ్ ముఖ్యం. అట్లా నలుగురు కోసం మీకు ఎక్కువ రోజులు బతకాలనుకుంటున్నాను. అంత డబ్బు ఉంది, ఏది ఉంది, ఎంజాయ్ చేస్తా అంటే మధ్యలో ఏదో జరుగుతుంది, మధ్యలో ఏదో అయిపోతుంది. అట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా ఇవ్వాలి లెక్క అయితే, కానీ వాళ్ళు అట్లా అన్నట్టు వాళ్ళు ఏంటంటే ఎంజాయ్మెంట్ కంటే ముందు హెల్త్ ప్రిఫరెన్స్ ఇస్తారు, లైఫ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా మెయిన్.